అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో ప్లాసిబో ఎఫెక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాసిబో ఎఫెక్ట్ అనేది మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ రిజల్ట్స్ ఎలా ఇస్తాయి అనేది ప్లాసిబో ఎఫెక్ట్ అనే ఒక ప్రయోగం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఒకసారి కొంతమంది సైనికులకి ఒక సాల్ట్ వాటర్ అది పెయిన్ కిల్లర్గా పనిచేస్తుందని ఇచ్చారు. వాళ్ళు నిజంగానే పెయిన్ కిల్లర్ అనే నమ్మకంతో ఆ సాల్ట్ వాటర్ తీసుకున్నప్పుడు 60% పీపుల్కి పెయిన్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్లో నమ్మారు, ఇది 100% పెయిన్ కిల్లర్ తీసుకున్నాము, దానివలన మాకు నొప్పులు అనేవి తగ్గుతాయని వాళ్ళు నమ్మడం వలన ఏమైందంటే బాడీలో ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ని బట్టి మన మైండ్ ఒక కెమికల్స్ని రిలీజ్ చేయడం ద్వారా ఆ బాడీలో చేంజెస్ అనేవి వచ్చాయి. సో అలా అది ప్లాసిబో ఎఫెక్ట్ ద్వారా నిరూపించబడింది. ఇంకొక రెండో ప్రయోగంలో డాక్టర్స్ ఇద్దరికి మోకాళ్ళకి సర్జరీ చేశారు. ఒక వ్యక్తికి నిజంగానే సర్జరీ చేశారు, రెండో వ్యక్తికి జస్ట్ ఓపెన్ చేసి కుట్లు వేసేసి మీకు మోకాళ్ళ సర్జరీ అయిపోయింది, మీరు ఇప్పుడు నడవగలుగుతారు అని చెప్పారు. రిజల్ట్ చూస్తే ఆశ్చర్యకరంగా ఇద్దరికి కూడా ఒకే రిజల్ట్ వచ్చింది. ఇద్దరిలో కూడా మళ్ళీ నార్మల్గా నడవడం, మెట్లు ఎక్కడం అలా అన్నీ చేయగలిగారు. సో దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే రెండు ఒకే విధంగా పనిచేశాయి. మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, సర్జరీ ఒరిజినల్గా తీసుకున్న వాళ్ళు, సర్జరీ తీసుకున్న వాళ్ళ మీద కూడా ఈ ఆలోచన అనేది మన మైండ్ ఒకే విధంగా పనిచేయడంతో వాళ్ళిద్దరికీ కూడా పెయిన్ నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మెడిసిన్ కంటే కూడా మన ఆలోచన పవర్ఫుల్ అనేది ఈ ప్లాసిబో ఎఫెక్ట్ మనకు తెలియజేస్తుంది. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా పనిచేస్తుంది, నెగిటివ్గా కూడా పనిచేస్తుంది. అదే నెగిటివ్గా ఎలా అంటే నా హెల్త్ ఇప్పుడు బాగోదు, నేను ఏది చేయలేను, నా హెల్త్ విషయంలో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని పదే పదే అనుకోవడం ద్వారా బాడీ అదే కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ స్ట్రెస్ పెరిగిపోవడం వలన అలాగే హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మనం తెలుసుకొని పాజిటివ్గా మనం మన హెల్త్ని మార్చుకోవచ్చు. ఇదే విషయం పిల్లలకి మనం వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఇన్ఫర్మేషన్స్ని చాలా స్ట్రాంగ్గా మనం ఇవ్వగలిగినప్పుడు వాళ్ళ హెల్త్ విషయంలో కూడా నేను స్ట్రాంగ్, ఐఎమ్ స్ట్రాంగ్, దేనికైనా ఐఎమ్ క్యాపబుల్ అనే విషయం వాళ్ళు స్ట్రాంగ్గా నమ్మించగలిగితే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విషయం మనకి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఆల్.